భార్యామూల విలంగ్రహం కనుక కష్టసుఖాలు ఎక్కువ అనుభవించేది భార్య కనుక నోర్మి పోయి బుద్ధుడు పోయి ఎర్రటి పోయి బజ్జీలు పోయి నీకేం పోయి అది లేదండి లేదని ఇప్పుడు బద్మాష్ అరే ఎవడరా అడ తీసుకురావా ఆ పవరే నీ దగ్గర ఉన్నాక నువ్వు కుటుంబం దగ్గరికి పోవాయా పూజలు చేయవయా పారాయణాలు చేయవయా శాసనామాలు చేయవయా సత్సంగానికి పోవాయా అని ఎందుకు చెప్తుంది భార్య అవన్నీ ఉంటే ఓకే మంచిదే 50-50 ఒక వామాక్షి అట్లాంటి చాలా గొప్పదన్నమాట ఆనంద బాష్పాలు గారుస్తూ అయితే అదంతా చూసినటువంటి ఒక కుచేరుడు భోజనం చేసి వామాక్షిని చూసి మరొక్కసారి ఆనంద బాష్పాలం గారుస్తూ ఆహా కృష్ణ 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 పరంధామా భక్తజన వత్సల ఆర్తశరణ్య నన్ను నా వృత్తాంతం నీ మనమ్మునగ నీవు ఏమి నన్ను నడవకబొమ్మని ఈ సంపదలెల్లా ఉనరగ ఒడగూర్చిదివా ముకుందా ఎంత అలుపుండి నేను అనుకుంటున్నాడు కుచేరుడు అక్కడ నా వృత్తాంతం టాపిక్ ఏం తీయలే ఏం తక్కువైంది నీకు ఏం కావాలి ఎంత కావాలి ఎందుకు వచ్చావు నువ్వు అని కూడా అడగకూడదు ఎవరైంది ఎందుకు వచ్చావని కూడా నన్ను అక్కడ ఏమనకుండా ఉసిరీది నాకు సేవలు చేసి మధ్యలో అనుకున్నాడు కదా శ్రీనిధి ఘనముగా ఇట్లు పచరించి విత్తమేమి ఏది తెరం కానడు చూశాడు జీవుడికి ఎంత జ్ఞానం ఉన్నా సంపూర్ణ జ్ఞానం కలిగిన భగవంతుని ముందర వీడుతుంది వాడు ఎంత గొప్పవాడన్నా కానీ వేది అయిన మహావేది అయిన తత్వవేది అయిన నారసింహ అంటాడు ప్రహ్లాదు అంత గొప్పవాడైతే భగవంతుడు సంపూర్ణ జ్ఞానస్వరూపుడు ఈ జీవుడు అసంపూర్ణుడే మధ్యలో నుంచి వచ్చింది కదా అయ్యో నాకు ఇయ్యలేదేమి అని సరే మళ్ళీ అడ్జస్ట్ అయినాడు ఆ మాట వేరు కానీ కృష్ణ నాకు చెప్పకుండా ఎంత ఐశ్వర్యాన్ని ప్రసాదించామయా మహానుభావ అని ఆనంద బాష్పాలు గార్చి కృష్ణుడిని కొనియాడి పరీక్ష మహారాజా దేవదేవుడైన అఖిల భావజ్ఞుడైనటువంటి ఆ పుండరీకాక్షుని మర్చిపోకుండా అనుదినం అధిక భక్తితోని ఆయనను భజిస్తూ ఆయనను స్మరిస్తూ ఆయనను పూజిస్తూ కుచేరుడు మొదలులా ఉన్నాడు అలాగే ఉన్నాడు నా భార్యాపుత్రాలకే ధనం కానీ నాకెందుకు ధనం సంపాదించు దృశ్యం కాదు కానీ దానిని భార్యాపుత్రాల కన్నా వినియోగించు దానం అన్న చేయి ధర్మం అన్న చేయి లేకపోతే మాత్రం నాశనం పోతుంది తస్మై జాగ్రత్త ఉండదు అది దానం భోగం నాశం ధనానికి 3 గతులు దానం చేసుకుంటే వచ్చే దినంలో మళ్ళీ నీకు ఫిక్స్డ్ డిపాజిట్ అవుతాయి లగ్జరీ లైఫ్ గడిపితే దేవభోగాలు అనుభవిస్తావు భోగ జీవితం గడుపుతావు ఆనంద బ్రహ్మ ఇంద్రియ సుఖాలను పడు లేకపోతే మాత్రం దక్కదు ఏం చేస్తావో చెయ్యి అని కుచేరుడు కూడా ఆ కృష్ణ పరమాత్మని ధ్యానంలో కూడా పరమపదాన్ని చెందినాడయ్యా జన్మరాహిత్యం కలిగింది ఆ కుచేరుడికి మహారాజా ఇది కుచేరోపాఖ్యాన్ని వినిపించానన్నాడు గోపాలకృష్ణ భగవానికి పురకరుండిట్లు కుచేరుని చరితాత్తుని చేసినట్టి చరితంబును వినుత సత్పురుషులకు ఇహపర సుఖంబులు హరిభక్తి యశంబు కలుగు సుమ్మా పరీక్ష మహారాజా కుచేరోపాఖ్యానం యొక్క పరిస్థితి చెప్పాను కదా రాముడు సేతువే మూడాచారమా ఇక ఈ గ్రామదానం చేయమని ఎవరు చెప్పాలి సైంటిస్టులు కానీ రాజా రామచంద్ర భగవానికి కానీ భావశాస్త్రం మాత్రం రామకృష్ణులే వెళ్ళినట్టుగా చెబుతుంది ఇక్కడ శమంతక మంజన దగ్గరికి వెళ్ళి పుణ్యనది తీరంలోకి వెళ్ళినారు రామకృష్ణుల యొక్క దర్శన భాగ్యం కలుగుతుందని మరి కృష్ణ భక్తులందరూ 56 దేశాల రాజ్యాల్లో ఉండే కృష్ణ భక్తులందరూ అక్కడ చేరుకున్నారు ఎక్కడైనా చేయవచ్చు గ్రామస్థానం శమంతక మంజన దగ్గర చేయాలని లేదు గోదావరి కానివ్వండి చెరువు కానివ్వండి లేకపోతే బావి కానివ్వండి ఆ టైం చేయాలి గ్రహణం పట్టుడు సమయం మోక్షకాలమైనాక 2 సార్లు స్నానం చేయాలి అందరూ వెళ్ళారు రాముడు కృష్ణుని దర్శనం చేసుకున్నారు అక్కడ గ్రహణ సమయంలో కూడా నువ్వు చేసే జపం 100 జపం చేస్తే 1,000,000 జపం చేసినంత పుణ్యం వస్తుంది. 1 రూపాయి దానం చేస్తే 100 రూపాయలు దానం చేసిన పుణ్యం వస్తుంది.
ఆ గ్రహణ సమయంలో కూడా భగవద్ధ్యానం చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ ఎవరైతే ఉంటారో ఆ గ్రహణంలో కూడా వీడికి అనంతమైనటువంటి ఒక పరం వస్తుందయా అని శాస్త్రం. అలా అందరూ వెళ్ళినారు. మరి కుంతీదేవి వసుదేవుడు కూడా వచ్చారు అక్కడికి, గోపికలు వచ్చినారు, పాండవులు వచ్చారు, కృష్ణ భక్తులు అందరు దిగారు ఆడమగా. 20 సంవత్సరాల తర్వాత అన్నైన వసుదేవుడు చూసింది కుంతి పాపం. ఇన్న నుంచి కడుపులో ఉందో అప్పుడు ఏమి పెట్టుకున్నది, అన్నా అన్నా చెల్లెమ్మా కుంతి బాగా కదా? అవును బాగానే ఉన్నాను కానీ అన్నయ్య, పాండుతనయులు నీ అల్లుండ్రు అడవులలో నిమృదంబులలో పాయనీడు మలంబరంగా కరుణాయత్తులగుతును ఒక్కసారి అరేవలదే అన్నా. అష్టకష్టాలు పడుకుంటూ నా కొడుకులు పాండవులు నీ అల్లుళ్ళు కష్టాలు పడుతుండే నాయనలారా ఎలా ఉన్నామని కనీసం మాట మూడంటే పెట్టకపోతే మానే, కష్టం తీసుకోకపోతే మానే. కానీ తల్లి చచ్చిపోయిన మేనమామ ఉండా అంటారు కదా, మరి మేనమామ వచ్చి ఒక్కసారి పరామర్శిస్తే ఏమైంది అన్నయ్య? అయినా కానీ భగవంతుని కనలేనప్పుడు ఎవరి అన్న, ఎవరి చెల్లెలు, ఎవరి అల్లుళ్ళు అని పాపం ఏడుస్తుంది కుంతి. ఇది మన సమాజంలో మన సంసారంలో వచ్చేటువంటి సన్నివేశమే. ఇది భాగవతం అంతా మన భాగవతమే, కానీ దాన్ని అన్వయం చేసుకురావాలి. అనగానే వసుదేవుడు అన్నాడు, చెల్లెమ్మ నువ్వు బాధపడుకుంటూ దుఃఖించుకుంటూ విధిని ఎందుకు తిరుగుతావు? దైవం ఏం చేస్తుంది మన కర్మకు? చూడు, అఖిల నియామకుండైనా ఈశ్వరుని మాయన్నవని కాంతరుడైన ఎట్టి సూత్రధారుని కైవడి తగిలి నటింపంగా ఈ మనుజుడు కీడు బొమ్మలు సుమ్మా. అమ్మా కుంతి, ఈ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి మాకు కొంచెం శ్వాస తీసుకున్నట్టుగా అయింది. ఎనమండుగురు కొడుకులను గొడగొట్టుకొని నాశనమై కంసులు చేదర్శ కష్టాలు పడి చిరసాల లోపల ఆహార నిద్రలు లేకుండా కృంగి కుషించిపోతుంటే అన్నా ఎలా ఉన్నావా? నువ్వు వచ్చావా? మామా ఎలా ఉన్నావు? నీ కొడుకులు వచ్చారా? రాలేదని నాకేం బాధలేదు, కానీ రాలేం, కిలుబొమ్మలం కదా, మనకు స్వాతంత్రం లేదు కదా. ఇక కృష్ణుడు పుట్టాడు, మా కష్టాలన్నీ పోయినాయి. ఇక ఇప్పుడు మన ఇద్దరం కూడా కలిసాం. ఇప్పుడు ఏమైనా కావాలంటావో చెప్పు, నేను చేస్తాను, ఏం చేయాలంటే చేస్తాను, ప్రాణం ఏమన్నా ఇస్తాను నీకోసం అంటే రోడ్డు పోయి మధ్యాహ్నం వస్తున్నట్టు అయింది అన్నాడు వసుదేవుడు. నీకు ఒక్కడికి కానీ నాకు 2 దిక్కురా. మన చేతిలో ఏముంది? కష్టాలు పడుతున్నాం, నువ్వు పడ్డావు కష్టం, నేను పడ్డాను, మరి ఇద్దరు కష్టాలు అయిపోయినాయి, కలిసాం ఇద్దరం. సందేహం నివృత్తి కదా, పోనీలే అన్నా అయిపోయింది కదా. అయిపోయిందని కాదు, యథార్థం ఆలోచన చెయ్యి. ధర్మరాజు వచ్చినాడు, ధర్మరాజును అడిగినాడు యోగక్షేమాలన్నీ కూడా. గోపికలు వచ్చారు, కానీ వాళ్ళు 10 మందికి రారు. నాకు భక్తి అంటే కదా ఉండాలి. నేను భక్తుడిని ఎక్కడ ఎవరితో చెప్పుకోకూడదు, మెదలకూడదు, నేనే గొప్ప. రారు వాళ్ళు 10 మందిలోకి. వివిక్త జన సేవిత్వం అరతిర్జన సంసదీ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం ఇది శూన్యత. భక్తి అనేవాడు అట్లా ఉండాలన్నమాట. ఉన్నదుక్కున ఉండకుండా 10 మందిలోకి రాకుండా ఏకాంతం ఎక్కడో ఉంటారు వాళ్ళు. అంటే దైవం పరమం గుష్యం, రాజవిద్య రాజగుష్యం, ఇటు బీజ తమ శాస్త్రం అతి రహస్యమైన హరిజన్మ కథనంబు. భక్తి రహస్యంగానే ఉండాలి. కనుక వాళ్ళు ఏకాంతంలో ఎక్కడో కూర్చున్నారు, అందరూ కృష్ణ కృష్ణ అనుకుంటూ. వాళ్ళ దగ్గరికి వచ్చాడు పరమాత్మ. ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యం మనవర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ విధంగా అనుగ్రహింపు కోరితే వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తాను అర్జున. కానీ వాళ్ళు నాకు శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరు కూడా లేరు, అందరూ నా మార్గంలోనే ఉండేవాళ్ళు, నా వాళ్ళే అందరూ కూడా పరమాత్మ. కనుక వాళ్ళ దగ్గరికి వచ్చాడు, గోపికల దగ్గరికి. తరుణులారా, మీ భక్తి ఫలించింది, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. ఆ గోపికలందరూ కూడా దేహాభిమానాన్ని విడిచిపెట్టి కృష్ణ కృష్ణ భక్తజన మందిరంగణ పారిజాత నిఖిల జగదంతరాత్మమానిత చరిత్ర ఘోర సంసార
ఘోర సంసార సాగరోత్తారణంబు దీయుత జ్ఞానయోగి వృద్ధేయ వస్తు అగుచు చెలువందు నీ చరణంబుజాతయుగడము మా మనంబుల మలగ నీవే కృష్ణ. ఘోరమైన దుఃఖ సంసార సాగరం తరింపజేసేటువంటి పవిత్రమైన కోమలమైన ఈ రెండు చరణాలు మా హృదయంలో ఉండాలి. ఎప్పుడు కనుమూసిన కనబడాలి. అది నాకేమొద్దిగా ఇచ్చానన్నాడు. ధర్మరాజు దగ్గరికి వచ్చిన ధర్మనందన అంతా కుశలమే కదా కృష్ణ, నీ పాదాశ్రయులకు కుశలం కాకుంటే క్షామం ఎక్కడ ఉంటుందయ్యా, హాయిగా ఉన్నాను నీ దయతలు అన్నాడు. అలా గ్రహణ స్నానం చేసి కులాసాగా కబుర్లు చెప్పుకొని మరి మళ్ళా విడవగానే గ్రహణం విడిచిన తర్వాత కూడా మళ్ళీ స్నానం చేసి మరి ఎవరి వారి యొక్క రాజ్యాలకు కూడా అందరూ వెళ్ళిపోయినారయ్యా. ముఖ్యంగా రామకృష్ణ దర్శన భాగ్యంతో వాళ్ళందరూ మహదానందపడ్డారన్నాడు. గోపాలకృష్ణ భగవానికి, రాజా రామచంద్ర భగవానికి జై. నరేంద్ర, మరొక కృష్ణలీల చెప్తున్నాను విను. మధురా నగరానికి, ద్వారకా నగరానికి ఒక్కనాడు బ్రహ్మాది దేవలంతా వచ్చారు. కృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం కొరకై తలంపున అందరూ తమ హృదయాల విందములందరూ కూడా ప్రేమతోని సందడి కొనగా బయలుదేరి వచ్చారయ్యా కృష్ణ సందర్శనం కోసమని. వచ్చిన మునీశ్వరులందరికీ ఆసన వర్గం భాగ్యం ఇచ్చి పూజించినాడు కృష్ణ పరమాత్మ. సన్మునీశ్వరులారా, జన్మభాగ్రమైనటువంటి యొక్క మాకు మీలాంటి దేవఋషుల యొక్క దర్శనం దుష్ప్రాప్యం దొరకదు, ధన్యుడైనానన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు మునీశ్వరులు అన్నారు, కృష్ణ ఎంత గొప్ప మనస్సయ్యా అనేది, నీకంటే నీ భక్తులే గొప్పవాళ్ళు అంటావు, అది నీ సహజ గుణం. కానీ భవాంధకారంలో పడిపోకుండా ఉండాలని జ్ఞానాన్ని ప్రసాదించే నీ కోమలమైన చరణ దర్శనం కోసం మేము ఇక్కడికి వచ్చామయ్యా అని లేవబోతుంటే వసుదేవుడు వచ్చాడు. ఇప్పుడు అక్కడికి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏముంటుంది వేరే కోరికలు. వసుదేవుడు వచ్చి అన్నాడు కదా, మహానుభావులారా మీరంతా బ్రహ్మఋషులు, 18 మంది అష్టాదశ భార్యలతోని గృహస్థాశ్రమంలో ఉండి సంసార మోహంలో పడిపోయిన నేను మోక్షాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నాడు. అప్పుడు అన్నారు కదా నారదాది మహర్షులంతా, వసుదేవా కృష్ణుణ్ణి కొడుకు కాదని పితృలను తీర్చుకున్నావు, ఋషుల యొక్క స్వాధ్యాయనం చేసి ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకున్నావు, ఈ ఒక యజ్ఞం చేసావంటే దేవతల రుణం కూడా తీరుతుంది నాయన, ఆయనతో చేసి పారే ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు యజ్ఞం అన్నాడు. అయ్యా ఎప్పుడన్నేందుకు, శుభస్య శీఘ్రం మీలాంటి వాళ్ళు పిలిస్తే వస్తారా, ఉరకరారు మహాత్ములు, చెప్పండి అయ్యా దానికి విధానమంతా. అప్పుడు లిస్ట్ తీసుకున్నాడు, యజ్ఞ సంభారాలన్నీ తీసుకువచ్చినాడు, తిథి ముహూర్తం చేసినారు, మొదలు పెట్టినారు దేవరుషులంతా. 18 మంది భార్యలను కూర్చొని పెట్టుకొని యజ్ఞం చేసి దేవుడిని తీర్చుకొని కుటకుత్తుడైనాడయ్యా వసుదేవుడు. రాజా రామచంద్ర భగవానికి జై. మహారాజా, దేవకీదేవి ఒకనాడు కృష్ణుని పిలిచిందట, నాన్న కన్నయ్య ఇలా రాకూడక. ఏమిటమ్మా? కృష్ణ, నీకన్నా ముందు జన్మించినటువంటి ఒక నా సంతానాన్ని 6గురిని కనీసం కన్నెత్తైనా మీ నాన్న చూడనీయలే నన్ను పిల్లలను, ఒక్కసారి పాలు కూడా ఇవ్వలేనన్న. దుర్మార్గుడైన కంసుడు సంహరించాడు వాళ్ళను. వాళ్ళు ఎక్కడ ఉంటారో నీకు తెలుసు, ఎందుకంటే గురుపుత్రుని తీసుకుని వచ్చి ఇచ్చామంట కదా గురుదక్షిణగా. ఒక్కసారి ఆ 6గురిని నాకు తీసుకువచ్చి చూపవా కొడుక, నా మాతృహృదయం ఆనందపడుతుందని కోరుకుంది. అమ్మా ఎందుకు బతినాడుతున్నావు, కృష్ణ పిల్లలందేరా అని ఆజ్ఞాపించాలి కాని తల్లి. బతినాడతావు ఎందుకు నన్ను, నేను నీ కొడుకును, ఆజ్ఞాపించు. వస్తాను తప్పకుండా అమ్మా, తీసుకువచ్చి అప్పచెప్తాను, నీ కోరిక తీరుస్తానన్నాడు. యోగేశ్వరేశ్వరుడు కదా, ఆయనకి తెలియదు ఏముంది, సుతలంలో ఉన్నారు ఆ పిల్లలు బలి చక్రవర్తి దగ్గర. సుతలం అంటే ఇప్పుడు మనం వాడుకునే అమెరికా, 7 సముద్రాలు దాటిపోయినాడు కృష్ణ పరమాత్మ. గరుడవాహనారూఢై అంతకు మొదలే వామనమూర్తిగా ఉన్నాడు వాచ్మెన్ ఇంటి ముందర. ఇప్పుడు పరమాత్ముడు వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. శ్యామసుందరుని చూసి ఎదురుగా వచ్చి ఈతకోడితోని తీసుకొని వెళ్ళి కూర్చుండబెట్టి కాళ్ళు కడిగి జలాన్ని మీద తల్లుకొని పరమాత్ముని పాదాలు తొడల మీద పెట్టుకొని మెల్లమెల్లగా అవుతున్నాడు బలిచక్రవర్తి. హే కృష్ణ, ఓం నమో భగవతే హరయే పరమాత్మనే, ఓం నమో
భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్త వరదాయ నమ పురుషోత్తమాయ కృష్ణాయ మునీంద్ర వంద్యచరణాయ సురారిహరాయ సాంఖ్యయోగాయ వినీలవత్సదలిగాయ రథంగధరాయ వేదసే నమో భగవతే హరయే పరమాత్మనే. హే కృష్ణ, రజోగుణ తమోగుణం కలిగిన మాలాంటి రాక్షసులకు నీ దర్శన భాగ్యం దొరకదు కదా పరంధామ. సప్తగుణ గరిష్ఠులకే లభ్యమైతావు కదా ఈశ్వర. నా ఇంటికి వచ్చావు, ఈ సంపూర్ణ దర్శనం ఇచ్చావు, నా జన్మం ఇప్పుడు ధన్యమైంది. కంటి కంటి భవాబ్ది గంటి కంటి కంటి భవాబ్ది దాటగ గంటి ముక్తి నిదానమున్ కంటి నీ కరుణావలోకము కంటి పాపము వీడము కంటి తామర చూలుల పొడగాన నట్టి మహాత్మన ఇంటికించను దెంచితీశ్వర నే కృతార్థత నొంది తిన్ నే కృతార్థత నొంది తిన్ నే కృతార్థత నొంది తిన్ నే కృతార్థత నొందితి. కృష్ణ కృష్ణ హే మాధవా, ఏ నరుండైననేమి. బలిచక్రవర్తి వాక్యాలు వినండి ఆలకించి. ఏ నరుండైననేని అంటే వాని లింగ వర్ణ భేదం మతం భేదం ఏది లేదు, మానవుడేది ఆడవాడు. ఏ నరుండైననేమి శ్రద్ధాగరిష్ఠ చిత్తుండై మిమ్ము సేవించునో అట్టి మహాత్ముండు గదా విరిచోయితమైన ప్రమాణం వల్ల విముక్తుండై వర్తించును కావున యోగేశ్వరేశ్వరుండవైన నీ శితవ్యులమైన మమ్ము నిష్పాపురం చేయుము రమానాథ. గమనించండి, ఇందులో తక్కువ ఎక్కువ ఎవడున్నాడండి? భక్తికి ఎవడైనా అధికారి, ట్రైన్ ఎవడైనా ఎక్కచ్చు. టికెట్ లేకపోతే మాత్రం టీసీ మాత్రం తీసుకుని వారిస్తాను నేను. టీటీ వచ్చా టికెట్ అయినాయా లేదయా కింది అంటే మినిస్టర్ కొడుకున్నాయా ఆనక కాదు కొట్టుకుపోయినాక ఇప్పుడే దిగు. ఏమిటి అధికారం? భక్తికి అధికారం లేదు ఏమని చెప్పినాడు? భక్తి మానమే ప్రియున్నాడు. భక్తి కావాలి. నీ శక్తి కానీ, నీ అందం కానీ, నీ అధికారం కానీ, నీ ఐశ్వర్యం కానీ అన్నీ ఉన్నాయి నాకు ఆల్రెడీ. అవన్నీ లేనిది కావాలి. అందుకే మానస చోరుడు కృష్ణ పరమాత్మ అని బలిచక్రవర్తి తిరగానే, బలిదైత్య ప్రథమ యుగంలో మరీచిక మారిన వర్షాన్ని ఇంటి నందనుడు ఆరుద్భవించి హిరణ్యకశిపు కడుపులో పుట్టి మరి మరణించారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దేవకి వసుదేవుల గర్భంలో ఆరుగురుగా పుట్టి కంసం చేతులు మరణించారు. వాళ్ళు కావాలి నాకు పిల్లలు, గుడ్లు కావాలి. లోపలికి వెళ్ళి ఆరుగురిని ఇచ్చినాడు పరమాత్మ. ఆరుగురిని తీసుకుని వచ్చి దేవికి ఇచ్చాడు. అమ్మా ఇగో నీ పిల్లలు అంటే వైష్ణవమాయలో పడిపోయి ఆ తల్లి ఆరుగురికి స్తన్యపానం ఇచ్చిందయ్యా రాజా. మరి వాళ్ళు కూడా పాలు తాగి జన్మరాహిత్యం కలిగింది. అప్పుడు ఆ మాతృహృదయం తృప్తిపడిందయ్యా నరేంద్ర. గోపాలకృష్ణ భగవానికి జై. మునీంద్ర పరీక్షిత్ అంటున్నాడు, ఏమిటి మహారాజా, సుభద్రను ఎలా పెళ్లి చేసుకున్నాడు అర్జునుడు? సుభద్ర కళ్యాణం కాసంత ఎక్కువయా అని వింటాను. అది కూడా ప్రేమ వివాహమే కదా. అవును నరేంద్ర విను. జనవరా వినవయ్యా, దేవ విభుని సుతుండైన అర్జునుడు తీర్థయాత్ర సముత్సముండయి 11 మాసములు తిరిగి చివరి మాసం 12 నెల ప్రభాత్ తీర్థం దగ్గరికి వచ్చాడు. పుణ్యతీర్థంలో స్నానం చేశాడు. ప్రభాత్ తీర్థానికి దగ్గరే ఉంటుంది ద్వారకానగరం, కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చాను కదా స్వామి దర్శనం చేసుకున్నామని ద్వారకానగరం పొలిమేరలోకి వచ్చి కృష్ణాని మనస వాచ కర్మణ ఆ పరమాత్ముని ధ్యానం చేశాడనమాట. డింగన ముందర అప్పుడే అదృశ్యం ప్రత్యక్షమైనాడు. అర్జున ఏం సంగతి? ఇద్దరు కూడా నరనారాయణలు కదా, కృష్ణార్జునుగా పుట్టాడు. తీర్థయాత్రకు వచ్చాను స్వామి, అయిపోతుంది, 1 నెల అయితే ఇంటికి వెళ్ళిపోతాను హస్తినాపురం, నీ దర్శన భాగ్యం కోసం వచ్చానన్నాడు. చాలా మంచిది అర్జున, ఇంకేం సంగతి యోగక్షేమాలు ఏమిటని అడిగినాడు.
అప్పుడు పరమాత్మతో అన్నాడు అర్జునుడు, హే కృష్ణ, చిన్నప్పటి నుంచి సుభద్ర నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నా, నేను ముసలివాడిని అయిపోతున్నా, ఎప్పుడైనా ఇచ్చేది? మీ అన్నేమో బలరాముడికి అంటాడు, నువ్వు నాకంటావు. ఇంతకు పెళ్లి అయితే ఆ సుభద్రకు, పోనీ ఆ దుర్యోధనుడికే అయ్యింది, కానీ సుభద్రకి ఇష్టం లేదే. మేము ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, మనకు ఎప్పుడు చేస్తావా అయ్యో పెళ్ళి? అరే అర్జున, సమయాన్ని జ్ఞాపకం చేసేవాయి బావా. ఒక పని చెప్తాను, పెట్టాము నెల్లాళ్ళ దాకా పోవు కదా హస్తినాపురం, ఇక్కడే ఉండు, నేను చెప్పినట్టు నాటకం ఆడు పెళ్లి చేసి వెళ్ళగొడతానన్నాడు. ఇక రానే వచ్చావు ఎట్లావు కదా, మంచి సమయానికి నాకు జ్ఞాపకం తెచ్చావన్నాడు కృష్ణ పరమాత్మ. త్రిదండి వేషం వేసుకొని ఇక్కడ కూర్చో, సన్యాసి వేషం. మా అన్నయ్యకి సన్యాసులు అంటే ప్రీతి, నేను పోయి చెప్తా. ఏం లేదు, ఆయన వచ్చి నమస్కారం చేసి పూజ చేసి అంతా అయిపోయినాక నీ కాళ్ళ మీద పడతాడు, ఏమనుకోకు. కాళ్ళ మీద పడిన తర్వాత శీఘ్రమే సోదరి కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి కార్తీక రెండో మాట మాట్లాడదు. ఆయనకి ఏది లేదు ఇప్పుడు, వాదన కదే, సోదరి పెళ్లి కావాలి దుర్యోధనతోనే. ఆయన మంచిగా రవిటగిరి మీద కూర్చోమన్నాడు. కృష్ణ పరమాత్మ పోయినాడు. బలరాముడు చెప్పాడు, అన్నయ్య చక్కటి యోగీశ్వరుడు వచ్చాడయ్యా, ఏమి యతీశ్వరుడైనా ఆయన చెప్తే నాకు నేను నమ్మను కదా అన్నయ్య, సన్యాసుడిని అసలు నమ్మా అన్నాడు కృష్ణ పరమాత్మ. సరే నమ్మడా? ఇటు ఎందుకు నమ్మడంటే సన్యాసి ప్రపంచానికి అగుపడడు. ఎందుకంటే ప్రాపంచిక వాసనే ఉండదా, స్త్రీని చూడడు, స్త్రీతో మాట్లాడు, వాడు సన్యాసి. ఏసీలలో డీసీలలో కూడా కాషాయ వస్త్రాలు ధరించుకొని దండకమండలాలు పట్టుకుని సన్యాసి కాడు. అశ్వాలంబం గవాలంబం సన్యాసం బలవైత్రికం దేవరాజసుతోత్పత్తి కలౌ పంచ విసర్జయేత్. గోవును చంపడం యజ్ఞం చేయడం, అశ్వాన్ని చంపడం యజ్ఞం చేయడం. ఫలపైత్రికం అంటే పూర్వకాలంలో కూడా ప్రతి వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ కూడా కుందేలు మాంసం తీసుకుని వచ్చి పిండ ప్రధానం పితృదేవతలకు చేసి ఆ శేషాన్ని కాస్త వెళ్ళి తినేవాళ్ళు. అది కూడా వెళ్ళింది. దేవరాజసుతోత్పత్తి అంటే ఇప్పుడు మన వాళ్ళు దేవఋషులు బ్రహ్మఋషులు గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం వారి ద్వారా సంతానగరం అనే సదాచారం పూర్వకాలంలో ఉండే, అది తీసి పారేశారు. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అని కొత్తగా పెడుతున్నారు పేరు దాన్ని. కలియుగంలో ఐదుని తీసి పారేశారు, ఎందుకంటే మాంసం రుచికి మరిగా అంటే ఇక వాడు విడిచిపెట్టడు అని. జీవహింస అవుతుందని గోవులను చంపడం దీని అయితే విభజన చేశారు, కానీ అందరూ ఎక్కువ చచ్చిపోతున్నాయి. అది కృష్ణ కృష్ణ అనుకుంటూ గోవులను ఏడ్చుకుంటూ గోలోకం పోతున్నాయి. కనుక ఇక్కడ మాలోకమైంది, మాయాలోకం అయిపోయింది మన బతకంతా. ఎందుకంటే ఉన్న గోవులను గోలోకం వెళ్ళిపోయాయి, మన బతికెట్లేగా అంధకార బంధనం అయిపోయింది. లక్షల కోట్ల గోవులు ఉన్నటువంటి భారతదేశం ఈనాడు సిగ్గుబడి తల వంచుకునేట్టుగా గోవులు లేనటువంటి ఒక పరిపాలన జరుగుతుంది. కనుకనే ఎక్కడ ఎవరికి కూడా శాంతి లేదు, ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు, ఆనందం లేదు, వాన లేదు, పంట లేదు. రైతులంతా అల్లల్లాడిపోతున్నారు. ఉండేవాడికి కూడా శాంతి లేదు. వాడిందా ఆనందంగా ఉన్నాడు, ఈజీలో పడుకున్నా అనుకుంటున్నావా? వాడి నిద్ర 2 గంటలో గంటన్నారే, వాడికి కూడా శాంతి ఉందా? శాంతి సుఖాలు లేవు. కారణం ఏమిటి? గోమాత గోవధ అయినప్పుడు ఆ తల్లి ఎంత దుఃఖిస్తుందో గమనించండి. ఆ రోజున ఎవరికి ముడుతుంది? కృష్ణ పరమాత్మని ముడుతుంది. కృష్ణ పరమాత్మ అంటాడే, ఇంద్రా కలియుగంలో కూడా ఒక్క వాహనం తిరిగొట్టకయ్యా, అప్పుడు వాళ్ళ తిక్కన్నేమని ఎదుపుతాను. సరే, సర్వం ధర్మని సంస్థితం. ధర్మాన్ని రక్షించడం ఆయన, నిన్ను మరి ధర్మం రక్షిస్తుంది. అగో ఆ ధర్మాన్ని మనం దూరం చేసుకుంటాం. మిగిలిన దైవ పూజలని చేస్తున్నాం. అడగడుగులో గుడి ఉంది, అడగడుగులో బడి ఉంది. అవగాహన లేని భక్తి, అర్థం కాని చదువు. ఓం అని చెప్తున్నాను, అక్కడికి పోయి ఓ నమః, ఓ నమః, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ ఏది లేదే. వాంగన వాడికి ఏబిసిడి ఏంద్ర బోసిడి, ఇగో ఈ ఆల్ఫాబెట్తో ప్రారంభమవుతున్నాయి. కనుకనే మన సంస్కారం, మన ఆలోచనల విధానం, మన జీవన విధానం, మన దృష్టి ఎలా ఉంటుందో ఆ విధంగానే సృష్టి అంతా చేస్తున్నాడు ఆ పరమాత్మ. కనుక గోవును చంపడం అనేటువంటిది చాలా ఘోరమైన మహాపాపం అనేటువంటి భాగవతంలో అనేక చోట్ల ఉటంకించినాడు పోతన్న. గోబ్రాహ్మణి శుభమోస్తరిత్యం, గోపాలుడు అని బిర్రు ఎందుకు వచ్చింది? ఆయన గోవులను పాలించినాడు. పేర్లు పెట్టి పిలిస్తే గోవులు వచ్చి పాదాలు నాకి ఆ పరమాత్మ యొక్క దర్శనం చేసుకుని ఆనందంగా ఉన్నాయి. పొదుగులు నిండా పాలే. అట్లాంటి గోమాత లేదు కదా, అందుకే ధర్మం క్షీణించిపోతుంది. గోపాలకృష్ణ భగవానికి మరి
ధర్మమూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ యతీశ్వరుడు చాలా గొప్పవారయ్యా కనుక మహాదండి నిజమైన నికాలసైన సన్యాసి అన్నయ్య నువ్వు ఆట పోయి చూడు. నేను నమ్మ కదా, నా మనస్సులో ఉన్నటువంటి ఒక మాట టక్కుని చెప్పాడు ఆయన కనుక నేను చెప్పాను అట్లా కృష్ణ అయితే పోతాను. అప్పుడే బ్రాహ్మణం తీసుకొని పువ్వులు పండ్లు పులదండ పట్టు వస్త్రాలు అన్నీ పట్టుకొని పోయి వేల మంత్రాలతో కాళ్ళగడిగి మెళ్ళ పులదండ వేసి పట్టుబట్టలు ఇచ్చి బోర్ర కొలబడ్డాడు బలరాముడు. శీఘ్రమేవ సోదరి కళ్యాణ ప్రాప్తిరస్తు. అరే నా చిన్న పిల్లి ఈయనకైతే తెలుసు అనే చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, ఈయనకే లైన్ క్లియరే కదా. అబ్బా మనసులో మాట చెప్పాడు, స్వామి చాలా గొప్పవారు మీరు, మా తమ్ముడు చెప్తే ఏందో అనుకున్నా కానీ మరి మీరు మా ఇంటికి వచ్చి అతిథి సేవలు చేసుకుంటే ఏం బాయ్ అయ్యా, మీరు తీర్థయాత్రలు చేయచ్చు కదా. తర్వాత మా ఇంట్లో ఉండి ఓ 15 రోజులు మా ఇంట్లో ఉండి మీ ఆతిథ్యాన్ని మాకు కనికరించండి నేను అడిగితే, చిచి మేము వివాహమైన జాతి చేత భిక్ష తీసుకోం, మేము పెళ్లి కాని వాళ్ళతోనే మేము భిక్ష తీసుకుంటాం కనుక మీ ఇంటికి మేము రామన్నాడు. అలాగా అయితే మా చెల్లెలు నుండి కన్యక సుభద్ర, ఆమె చేత మీకు సేవలు చేయిస్తే మరి వస్తారా? వస్తా. కావాల్సిన సుభద్ర కానీ వీడేందుకు బలరాముడు ఎందుకు కూర్చునేందుకు ఆయన గెస్ట్ హౌస్ ఇచ్చినాడు, అక్కడ కూర్చొని ఉంటే రోజు సుభద్ర చేత పూజ సామాన్లని పంపిస్తున్నాడు. 4-5 రోజులైంది. 7 మాటలు మాట్లాడితేనే చుట్టం ఇచ్చారు సతీ సావిత్రి అండి భారతంలో యమధర్మరాజుతో. మహానుభావ ధర్మమూర్తి 7 మాటలకే చుట్టం అవుతారు కదా, 70 మాటలు మాట్లాడాను. నేను నీకు ఎంత సన్నిహితురాల్ని, ఎంత ఆప్తురాల్ని, ఎంత స్నేహితురాల్ని నేను. ఆయనను వశం చేసి ఐదు చేసి పారిస్తే యమధర్మరాజు సతీ సావిత్రి. కనుక ఇక్కడ 4-5 రోజులైంది కదా. స్వామి అని అడిగింది ఒక్కసారి పూజ సామాన్లు అక్కడ పెట్టి, ఏమమ్మా మీరు ఎప్పుడైనా హస్తినాపురం పోతారా? అమ్ము హస్తినాపురం నా ప్రాణం రోజు కూడా పోతే ఉండనమ్మా. ఎందుకమ్మా హస్తినాపురం అడుగుతున్నావు? హస్తినాపురంలో పాండవులు మీకు పరిచయమేనా? పాండవులు 5 నా పంచ ప్రాణాలమ్మా. ఎందుకు అడుగుతున్నావు పాండవులను? పాండవులలో పాండవ మధ్యముడు మా బావెరికేనా? అర్జునుడా? అయ్యో అమ్మా పాత్రుడే నేను, నేనే పాత్రుడు అనుకో, అంత ప్రాణం మాకిద్దరికి. ఎందుకమ్మా 5 ఆయన్ని అడిగావు అంటే మా బావని నేను ప్రేమించానండి, అదంతా పోనీలండి. కానీ ఆ విషయం ఎందుకు, కానీ ఇప్పుడు అంత వాళ్ళు క్షేమంగా ఉన్నారండి. ఇక్కడ ఆ విషయం కాదు, నా సేవ చేస్తున్నావు కదా 5 రోజులు, నా యోగ బలంతో మీ బావగారైన అర్జునుడిని ముందప్పుడు ప్రత్యక్షం చేస్తాను. అలాగా ఎంత పుణ్యమా స్వామి? పుణ్యం కన్ను మూసుకో. కన్ను మూసుకుంది. ఆమెకేదో మంత్రం చెప్పారు శ్లోకం 3 సార్లు అనుమని, అంటే 3 సార్లు అనే లోపలే గడ్డ మిసాలు తీసి పక్కకు పెట్టాలి కదా. కన్ను మూసుకున్నామే మంత్రం చదివింది, గడ్డ మిసాలు పక్కకు పెట్టాడు. ఆర్టిఫిషియల్ త్రిదండేనే ఆయన, ఒరిజినల్ సన్యాసి అర్జునుడు. కన్ను మూసుకునే మంత్రం చదివింది, పక్క కిందికి పెట్టాడు. కన్ను తెచ్చే వరకు అర్జునుడు ఘోరంగా కోరింది. కానీ అర్జునుడు చూస్తూనే సిగ్గుబడి పారిపోతుందట. ఎలా ఉంది అంత సుభద్ర, ఆమెను చూసి ఇనలేశాడు. జలరువపత్ర నేత్రులను సంభవచారువతూలలామ సల్లలిత విచార విభ్రమ విలాసమునాత్మకు విందుసేయ బలరి గుణందనుండు గని భావజ సాయక పద్యమాన వివ్ర హృదయార్జుడై నిలిపే అత్తరుణీమణి అందు చిత్తము. మెరుపు తీగ లాంటి సుభద్రను చూసి చిత్తం వశీకరణ చరిచేతులు లేకుండా అయిపోయింది అర్జునుడికి. ఆయన కూడా లేచి మన్మధుడు పూలబాణం ఇదే సమయం అనుకొని మన్మధుడు పూలబాణం విషయాలు ఇద్దరిని టకటక సుభద్ర నుంచి ఉరుకుతుంటే సుభద్ర వెనకాల ఈయన ఉరుకుతున్నాడు అర్జునుడు. అదే సమయానికి వస్తాడు బలరాముడు, పూలు పండ్లు అవి పట్టుకొని స్వామి పూజ చేసుకొని వెళ్ళిపోదామని. అర్జున కొంప మూర్తివిరా అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. దింగిన వచ్చి సన్యాసిలాగా కూర్చున్నాడు. యోగక్షేమం వహామ్యం ఎవరి కోసం? వహామ్యం అంటే వహిస్తా. అర్జునుడి యొక్క యోగక్షేమాలు చూసేది కృష్ణుడే కదా. వచ్చి కూర్చున్నాడు, ఏదో 2 నిమిషాలు ఆయనతో మాట్లాడినాడు, ఆశీర్వచనం పెట్టినాడు, అనగానే వెళ్ళిపోయినాడు. సుభద్ర వెనక పారిపోతున్నాడు, ఇద్దరు ఉరుకుతున్నారు. ఆయన అంతఃపురంలోకి ఇట్టపోతే బలరాముడి అర్జునుడు చూసి ఉంటే నా నాటకం అంతా ఆయనైపోతుంది అని బలరాముడు ఇటు వెళ్ళంగానే డింగన మాయమైపోయి వాళ్ళు ఇద్దరి మధ్య వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. వారేవా ఏం అర్జునమయ్యా, ఇన్ని రోజులు ఆగినాడు, ఒక 2 రోజులు ఆగితే ఏం పోవునయ్యా అర్జున, ఓపిక పట్టవయ్యా, ఎల్లుండేవి పెళ్ళి. కానీ నేను చెప్పినట్టుగా ఆడిగా చివరిసారికైనా నాటకం. బాబా తప్పైపోయింది, మనసు ఆపుకోలేవు, నీ మనసు పాడుగాను ఆపుకుంటేందా గిన్నెలు ఆగినావు, నిగ్రహ శక్తి ఉండేది జితేంద్రుడు నువ్వు గిదేంద్ర అర్జున. పొరపాటైంది బాబా, మా అన్నగాడు వచ్చాడు, ఇప్పుడు అక్కడ వేళకు నేను అరవైటం కనుక నయమైనగా, లేకపోతే ఎంత ఇచ్చదు బాబు. అవుతా బాబా ఎల్లుండి దాకా, ఇల్లుండి ఏం లేదు, ఒక్క ముగా ఉండడు ఇక్కడ. అందరం రైతు దగ్గరికి పోతాం మేము వనభోజనానికి. ఆడవాళ్ళు ఉంటారు, రుక్కుని చెప్పా తీసుకొని పెళ్లి చేసుకొని ఆయన శుభ్రంగా పట్టుకొని వెళ్ళిపో. లైన్ క్లియర్ చేసి అన్న దగ్గరికి వచ్చినాడు బలరాముడి దగ్గరికి. అన్నయ్య
రేపు రైవతగిరి వీధికి అందరం మగవాళ్ళం మాత్రమే భోజనానికి వెళ్ళాలి. మన భోజనానికి ఏదో నక్షత్రం చెప్పాడు, ఏదో శాస్త్రం చెప్పాడు. మా అనుభవుడు కదా, ఆయనకే మంచిది పోదాం తమ్మి అన్నాడు. ఆయనకేం తెలుసు పాపం బోళాశంకరుడు బలరాముడు ఈ నాటకం అంతా. అలా బయలుదేరి ఒక్క మొగాలు లేకుండా ఓన్లీ జెంట్స్ అన్నాడు. ఆదివానికి వెళ్ళాలని వద్దు, వాళ్ళతో తలకాయ నొప్పి అన్నాడు. సరే కృష్ణను అలాగే మగవాళ్ళందరూ వెళ్ళిపోయినారు. అన్నట్టుగానే వచ్చే వరకు సుభద్రకు అర్జునుడికి పెళ్లి చేయించింది రుక్మిణీదేవి. అందరూ వెళ్ళిపోయినారు. అయిపోయి ఖాళీ. బలరాముడు రాగానే భటులు చెప్పారు, అయ్యా సుభద్రుడిని పట్టుకొని వెళ్ళిపోయినాడు, పెళ్లి చేసుకొని. అర్జునుడు కాల్బలం తీసుకురండి, సాలని పిలవండి, ఆయుధాలు తెప్పిండి. అప్పుడు కృష్ణుడు వచ్చాడు, అన్నయ్య చెల్లెల్ని చంపడానికి ఇవన్నీ కాల్బలం ఎవరి కోసం, సైన్యం ఎవరి కోసం, ఆయుధాలు ఎవరి కోసం? చూడబుట్టిన దాన్ని పెళ్లి చేశాం కదా, చిన్నప్పటి అనుకున్నాం కదా అర్జునుడికి సుభద్రకు పెళ్లి అని. మరి దానికి ఇష్టమైన చెల్లెలికి ఇష్టమైనటువంటి భర్తను చేసుకుని వెళ్ళిపోయింది కదా, మనకు శత్రుత్వంతో పనే ఉన్నది, యుద్ధంతో పనే ఉన్నది, ఎందుకు ఆవేశపడుతున్నారు అన్నాడు. అంటే కృష్ణ ఇదంతా చేసింది నువ్వేనా అన్నాడు. అంటే నీ వెంబడే నేనున్నాను కదా, నేనున్నాను ఎక్కడికిట. వాడు ప్రేమించిన భర్త కనబడ్డాడు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాడు. అరే వీడు దొంగ సన్యాసే. అవునా, నిజంగా దొంగ సన్యాసి, నేను నిజమే అనుకున్నాను. గోపాలకృష్ణ భగవానికి మహారాజా, అగో సుభద్ర కళ్యాణం, ప్రేమ వివాహం అగో అట్లా జరిగిందయ్యా. భగవంతుడి కృప ఉంటేనే ఏ వివాహాలైనా అవుతాయి. అరేంజ్ మ్యారేజ్ కానీ, లవ్ మ్యారేజ్లు కానీ, ఏ మ్యారేజ్ అయినా కానీ, రాక్షస వివాహం కానీ, బ్రాహ్మణ వివాహం కానీ, గాంధర్వం కానీ, అష్టవిధ వివాహాలనే కదా. ఏ వివాహమైనా కానీ ఆ భగవంతుడి కృప ఉంటేనే అవుతూ ఉంటాయి. మహారాజా, మిథిలానగరం లోపల ఒక బ్రాహ్మడు, సుధదేవుడనే బ్రాహ్మడు, మరి శివరాశుడు అనేటువంటి ఒక రాజు, ఇద్దరు కృష్ణ భక్తులే. ఆ ఇద్దరు కృష్ణ భక్తుల కోసమని మిథిలాపురం వచ్చినాడు కృష్ణ పరమాత్మ 10 మంది బ్రాహ్మణులను తీసుకొని. ఇద్దరు మా ఇంటికి రమ్మంటారు. అరే వీనింటికి పోతే వాణిత బాల, వానింటికి పోతే వీణిత బాల, ఎట్లాగని ఇద్దరింటికి ఒకసారి వెళ్ళినాడు పరమాత్మ. బహురూపుడు కదా, 2 రూపాయలు లెక్కన ఆయనకు. పోతే ఈ బ్రాహ్మణుడు తుంగచాప వేశాడు, ఇత్తడి పల్లెల్లో కాళ్ళు కడిగినాడు. అక్కడ రాజు కదా ఆయన, చాలా గొప్పవాడు కదా ఆ రాజు. బంగారు సింహాసనం వేసి బంగారు పాత్రలో నీళ్ళు తెచ్చి బంగారు పళ్ళలో కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకున్నాడు. అక్కడ అలాగే ఉన్నాడు, ఇక్కడ ఇలాగే ఆనందపడ్డాడు. శక్తి మంత్రిక్రమే యథాశక్తి. భక్తి కావాలి ఆయనకు. నీ అట్టహాసం, నీ ఆడంబరం కాదు ఆయనకు కావాల్సింది, భక్తి. మనస్ఫూర్తిగా మనస్సులోంచి ఆ పరమాత్ముని ప్రేమ కావాలి. భార్య పుత్రులతోని ఆ సుతదేవుడు కృష్ణ ముకుంద దేవా నీ సచ్చరిత్రంబులు కర్ణరసాయనంబులుగా కర్ణింబుదు, నీకును పూజలు నచ్చుతూ నీ చిరణాల విందంబులకు వందనంబు చేయిచు, నీ దివ్యనామ సంకీర్తనంబులు చేయిచు, తమ శరీరంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మల బోధాత్ములకు వారి వాళ్ళ చిత్తంబులం దర్పణంబులుగా ఆనంబడుదు కదా పరంధామా. సుతదేవుని మాట ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. ఏ పరమాత్మ, దివ్యనామ సంకీర్తనం చేసుకుంటూ నీ సచ్చరిత్రాన్ని కర్ణరసాయనంగా ఎవడైతే గురువుతూ ఉంటాడో, నీకు పూజ చేసుకుంటూ, నేను జపించుకుంటూ, నీకు దాస్యం చేసుకుంటూ, నీ కథలు వినుకుంటూ ఆనందంగా ఎవడైతే ఉంటాడో, వాడు కళ్ళు మూసుకోగానే వాడి యొక్క హృదయం లోపల అద్దంలో కనబడేట్టు కనబడతావు పరమాత్మ. ఎంత గొప్పవాడి స్వామిను అంటే అప్పుడు అన్నాడు భగవంతుడు, నాయనలారా అక్కడ రాజుతోని ఇక్కడ బ్రాహ్మణుతోని, రాజా భూసురోత్తమా, నా వెంబడి వచ్చారే బ్రహ్మఋషులు 10 మంది, వాళ్ళు దొరకదు, నీకు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, కానీ వీళ్ళు రారు. నామది విప్రులపై గల ప్రేమము, నామది విప్రులపై గల ప్రేమము, నా తనుగునందు వెట్టని కథనన్, ఈ భూమి సురులర్హులు నీవి మునులను పూజ చేయుమా. నా మీరు పూజ చేసి నైవేద్యాలు పెట్టి దాన ధర్మాలు చేస్తుంటే నాకేం ఆనందం కలగదు. నన్నే నమ్ముకొని జీవించేటువంటి ఒక నా భక్తులైన ఈ బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణోత్తములు ఉన్నారే, ఇవి గివిడని పూజ చేయవయ్యా, నాకు సంతోషం కలుగుతుంది.
దరిద్ర బాధనందు భూసురుని కాపాడిన ఆ ఉత్తమోత్తముని నేను ఐశ్వర్యవంతునిగా అనురించదా. బ్రాహ్మణి కష్టాన్ని ఎవడైతే దూరం చేస్తాడో అగ వానికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అని కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేసినాడు. బ్రహ్మజ్ఞం బ్రాహ్మణ ప్రియ, కానీ అట్లాంటి వాడికే చేయాలి. బాగా ఉండి అహంకారంతో ఆత్మజ్ఞానం లేకుండా, వేదం లేక, శాస్త్రం లేక, సంస్కారం లేనటువంటి వాడు బ్రాహ్మణికి ఎలా చేస్తావు? చేసినా కానీ ఈ సత్ఫలితం ఇవ్వద్దాన్ని. ఈ బ్రహ్మజ్ఞానం చాలా గొప్పవాళ్ళు. వీళ్ళని పూజ ఉన్నాడు పరమాత్మ. అలా చేసి 10 రోజులు వాళ్ళ ప్రార్థన మేరకు అక్కడే ఉన్నాడయ్యా రాజా. పరీక్ష మహారాజా అనగానే, మునీంద్ర బ్రహ్మాండమైన కృష్ణుని వినిపించావు. మరొక చిన్న కోరిక ఏమిటి? ప్రళయకాలంలో కూడా ఈ వేదాలు భగవంతుని ఏమని స్తుతిస్తాయి. అంత జలమయం అవుతుంది కదా, అప్పుడు ఈ వేదాలు ఏమంటాయి? రాజా విను. నారాయణ భగవానుడు బదరికావరణంలో కూడా నారదుని చెబితే, నారదుడు మా నాన్నకి చెబితే మా నాన్న నాకు చెప్పాడయ్యా. ఆ వేదగీతలు వినిపిస్తాను. శ్రీహరి భరిత నిరాగతత్తుడగు పాంధుడు శీతల వారి గ్రించి దుష్కరమగు తాపముందొరగు కైవడి సంసరణోగ్రతాపమును వెరగున వాయుచుందురు నిన్ను భజించు మహాత్మకుల్ జరా మరణ మనోగుణంబుల క్రమంబున వాయుడ చెప్పనేటికి కృష్ణ. వేదాలు ఏమంటే అంటే, శ్రీహరి ఎండాకాలంలో ప్రయాణం చేసే బాటసారి చెమటలు పోస్తుంటే ఈ దాహం తెస్తుంటుంది. చల్లటి నీరు కనబడితే కమ్మడి ఆ చల్లటి నీళ్ళలో స్నానం చేసి కడుపు నుండి ఆ నీళ్లు తాగి దేహం యొక్క సౌఖ్యం ఎలా పొందుతాడో, సంసారంలో ప్రయాణం చేసే బాటసారి ఆ కష్టాలకు, కలిమిలేములకు, సుఖదుఖాలకు, బాధలు కలిగినప్పుడు కృష్ణ కృష్ణ అని నీ నామాన్ని స్మరించి ఒక గింత ఆనందాన్ని పొందుతాడయ్యా. ఉపమాన అలంకారం ఇచ్చాడు. దేహాన్ని చెప్తే వీడికి అర్థమవుతుంది కలియుగ మానవుడికి అని. మన కిందికి మన స్టేజ్లోకి దిగి వచ్చి చెప్పినాడు అద్భుతమైన వేదాంతాన్ని బోధన గారు. సంస్కృతంలో వ్యాస భగవంతుడు రచించినటువంటి ఆ సంస్కృత భాగవతంలో ఉన్న నిగూఢమైనటువంటి దాన్ని నిర్మలం చేసి పారేసినాడు. ఎండలో నడుచుకుంటూ చెమటలు పోసి చర్చలు కూర్చుంటుంది. గ్రీష్మలు చూడండి, బయటికి పోయి ఇంటికి వచ్చామంటే అబ్బా జీవుడుతుంది, బట్టలను మించి పారేస్తుంటాం. చల్లటి బాత్రూంలో పోయి స్నానం చేసి వస్తే ఫ్రెష్ భావన. అవి అలాగే నీ నామంలో అంత గొప్పతనం ఉంది పరమాత్మ అంటే అటు వేదాలు. నిన్ను అనుసరింపనేరని కుజనులు, నిన్ను అనుసరింపనేరని కుజనులు పవన పూర్ణ చర్మ భక్తి సమితి యోజ చేయుచుందురు ఉచ్చస్వనంబుల బలసి ఆత్మదేహ భజనుడగు సుకృష్ణ. నిన్ను అనుసరింపనేరని కుజనుడు తోలు తీర్చులు ఎలా చేస్తుంటే ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుంటూ వస్తాడు. ఈ దేహాన్ని భజించుకుంటూ, ఈ దేహమే శాశ్వతం, భగవంతుడు కాదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉంటారు. కూర్చుంటారు, చస్తుంటారు, చస్తుంటారు, కూర్చుంటారు. అలా కొందరుంటారు, ఇలా కొందరు. కొందరు నీ శరీరముల గుండిత భక్తి భవద్వశంబులయ్యందగా నీ పదాంబుజములు చేరి భజింపుచు సుఖాత్ములయ్యుందురు పరంధామా. మరికొందరేమో ఈ శరీరాన్ని, వాళ్ళ తనువును, వాళ్ళ మనవును, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ భార్య పుత్రాలను సర్వం నీకు సమర్పించి నిశ్చింతగా ఉంటారు మహానుభావ. ఇది దైవీ సంపత్తు, అది ఆసురీ సంపత్తు. అది భౌతికవాదం, ఇది భగవద్వాదం. ఈశ్వర అరవిందాక్ష భవస్వరూపమిల ప్రత్యక్షంబుగా కాన ఎవరికి బోలదు. భగవంతుడు చూపించవయ్యా గారు, భాగవతం చెప్పినావు కదా 7 రోజులు అని గిట్ట భౌతికవాదులు వచ్చి అడిగితే సమాధానం ఏం చెప్తావు? భగవంతుని ఏం చూస్తావు? నువ్వు భగవంతుల్లో కూడా ఉన్నావు. ఆయన ఎట్లా కనవడాలి? శాస్త్రగోచరుడు ఆయన.
అరవిందాక్ష భవ స్వరూపమిల ప్రత్యక్షంబుగాన ఎవరికి బోలదు శాస్త్రగోచరుడవై వర్తింతువు గదా. శాస్త్రం చెప్తుంది దైవం ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో. ఆదిత్యవర్ణం తమతస్తు వారే అనూరణీయాన్ స్మరస్మరేద్య సర్వస్య దాతారం అచింత్య రూపం. చింతనకు అందనటువంటి రూపం ఎలా ఉంటుంది మరి? ఆదిత్యవర్ణం తమసపరాత్, తమస్సుడి చీకటి, ఆ చీకటి కావడం ఉంటుంది రా నాయన సూర్యకాంతి ప్రకాశంతో. ఒక్క సూర్య కాదు, కోటి సూర్యప్రభా సమానమై. ఏం చూస్తావు దాన్ని? మహా తేజస్సు, ఘనీభవించిన తేజస్సు. ఒక్క సూర్యుని చూసేవరకు అవి కాళ్ళలో నీళ్ళు తిరిగిపోతావే. ఎక్కువ చూస్తే నాశనమైపోతే కాళ్ళు. కోటి సూర్యుల వెలుగుని ఏం చూస్తావు నువ్వు? దేవుణ్ణి ఎక్కడ చూస్తావు? అందుకే శాస్త్రగోచరుడే ఉంటాడు పరమాత్మ. అందుకే అంతటా ఉన్నాను నేను నాయన. ఈ అంతటా ఉన్నటువంటి విషయాన్ని అందరికీ తెలుసు, అంతటా ఉన్నాడని. కానీ ఆచరణలోకి రాగానే మాత్రం కొంత దుక్కునే ఉన్నాడు, బాబా గుళ్ళోనే ఉన్నాడు అనుకుంటాం. ఈ గుళ్ళోనే ఉన్నాడు అనేది మర్చిపోతాం అనమాట. అదే మాయ. వేదాలు ఇలా స్తోత్రం చేస్తుంటాయి. మరొక విషయం చెప్తున్నాడు రాజా, పరీక్ష మహారాజా. ఆ వేదాలు అంటే కదా, హే శ్రీహరి గురుపద పంకజాతములు గొల్వని వారలు ఓ మహాద్యం నిస్తరణకు కర్ణదార రహితంబగునావను సంగ్రహించు బేహరి గతి భూరి దుస్తర భవంబుదిలోన మునుగు సుందురు అంబురు గదలక్ష. గురుపద పంకజాతములు గొల్వని వారలు. గురుభక్తి లేనటువంటి వాళ్ళట వ్యాపారం కోసమని పడవలో కూడా అనేకమైనటువంటి సామాన్లు, ₹1,00,000 సామాను పెట్టుకొని ఆ పడవలు పెట్టుకొని పోదామని ప్రయత్నం చేసేవాళ్ళట. కానీ ఆ పడవ నడిపోయిన ఆమె కూడా లేడట. వీడి బేరం, వీడి వ్యాపారం, వీడి బిజినెస్ ఎట్లా నడవాలి? ఆయన అడిగంగా పోనప్పుడు గురుముడితే వెనక గురువు ఉంటాడు. గురి చూపేవాడే గురువు. నీ అజ్ఞానాన్ని, నీ అహంకారాన్ని దూరం చేసి చెప్పడానికి రహస్యాలు చెప్పేటువంటి వాడే గురువు. అవ ఆ గురుభక్తి ఎవరికైతే ఉండదో అవ వానికి సంసారం తరించే నేర్పు రాదయ్యా. ఈశ్వరా పుత్రదార గృహక్షేత్ర పూరి విషయగణ సుఖాసక్తుడవుచు ఏ మనుడేని అత్తి చరించునో వాడు భవాబ్దిలోనం చెంది ఎన్నాళ్లకు ధరించేరలేడు చేరలేడు సుమ్మా. ట్రాఫిక్ అని చెప్తున్నాడు. జ్ఞానం, మోక్షం, పుత్రధారాది గ్రక్షేత్ర భూరి విషయగణ సుఖాసక్తులకు ఏ నరుడుండునో వాడు భవాద్రిని ఎన్నాళ్లకు ధరించేరలేడు చేరలేడు సుమ్మా. అంటే మరి ఏం చేసి వీళ్ళందరూ విడిచిపెట్టి ఎక్కడికైనా పోకడమా? ఎక్కడికి పోతావు? ఇంట్లో అన్ని వసతులు ఉండగానే కోపానికి వస్తున్నావు, రూపానికి వస్తున్నావు, మోహానికి వస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావే. ఈ వసతులు సౌకర్యాలు ఏవీ లేకుండా ఎక్కడో పోతే ఎక్కడికి పోయి ఉంటాడు? ఎక్కడ ఉంటావు? ఎక్కడికి పోయినా కానీ ఇంత రెండంతలైతే బాధ నీకు. మళ్ళా అదో పిచ్చి బ్రహ్మ కూడా కోపాన్ని రాగానే అంటారు, ఏ నీ సంసారం పాడుగాను, ఏం భార్య ఏం పుత్రాలు పీక్క తింటారు, వీళ్ళకి అక్కడ వెంటనే కాజల పోయి కూర్చుంటా. మన్ను కూర్చున్నావు పో. నువ్వు కాజల కూర్చుంటే మనసు వచ్చి మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. నా పెళ్ళాంగా అంత తిట్టినా కానీ మళ్ళీ ఏమండి తిన్నారా అని అడిగేది. అరే 3-5 నాళ్ళు కూడు తిన్నామని ఇక్కడ అడిగేటోళ్ళు లేడేపడి నీ కాశీపాడు కానీ ఇక్కడ ఏమంటే నా ఇంటికే పోతా మడవుడికి వస్తాం. ఆవేశం కాదు అక్కడ కావాల్సింది, ఆలోచన కావాలి. భార్య బంధం కాదు, ధనం బంధం కాదు, ఉద్యోగం బంధం కాదు, అధికారం బంధం కాదు, ఇల్లు బంధం కాదు. కానీ ఇందుకే నేను వచ్చాను అనుకోవడమే బంధం. బంధ విమోచనుడు ఈశ్వరుడు పరమాత్మ ఉన్నాడు కదా. నీ బంధాలన్నీ కూడా దూరం చేసి పారేస్తాడు, ఈ మాయలన్నీ కూడా దూరం చేసి పారేస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు ఆయన పాదాల దగ్గర పడుకొని ఎల్లప్పుడూ ఆ పరమాత్మ యొక్క నామాన్ని ధ్యానం చేసుకుంటూ అంతటా ఆయనే ఉన్నాడు అనేటువంటి భావన కలిగినప్పుడు నీ దుఃఖాన్ని దూరం చేస్తాడు. వేదాలు ఇలా అంటావయ్యా రాజా. గోపాలకృష్ణ భగవానికి ఏ పరీక్ష మహారాజా అనగానే మునీంద్ర ఒక సందేహం ఏమిటి? శంకరుణ్ణి, బ్రహ్మను, ఇతర దేవతలను, ఇంద్రుణ్ణి
ఆరాధన చేసే వాళ్ళంతా ఆనందంగా హాయిగా ఉంటారు. మరి విష్ణుమూర్తిని సేవించి పూజించి ధ్యానించి జపించే వాళ్ళేమో అష్టకష్టాలు పడుకుంటూ దరిద్రాల పాలైపోతుంటారు. ఎందుకయ్యా లేకపోతే కష్టమైతే ఎందుకు విష్ణుమూర్తి సేవ అని అడుగుతున్నాడు ఇక్కడ. వాళ్ళందరూ భోగ జీవితం గడుపుతారు, మరి వీళ్ళు యోగ జీవితంతో కష్టాలు పడుతుంటారు. ఎందుకు ఈ పేడ అంటే అయ్యా బద్రికావనంలో నారాయణ భగవానుడు నాదుని చెప్పాడయ్యా, ఆ విషయం చెప్తాను నేను. వసుమతీనాథ ఎవని మీద నాకు అనుగ్రహ బుద్ధి పొడమునో ఆ కనుని విత్తమంతయు క్రమమున నేను అపహరించిన. ఎవరిని నేను అనుగ్రహించాలనుకుంటానో వాడికి ఏమి లేకుండా చేసి పారేస్తాడట. మనం అంటాం కదా ఇది నాది ఇది నాది ఇది నాది అని. పొద్దున వేస్తున్నా అదే కదా మన పడుకునే దాకా ఇది నాదే అన్నీ కట్టించు. రీసెంట్ 4-5 సంవత్సరాలే కట్టించు. 3 బెడ్రూమ్స్ ఒక టైం. మరి ఇదేనండి అది నాదే. 3 ప్లాట్లు కొన్నా కొనుక్కునే. అది నాది ఇది నాది ఇది నాది అంటుంటావు కదా, అవి ఎవరిని అనుగ్రహించగలుగుతాను? నాది అనే వస్తువు లేకుండా చేస్తా అంట. మొదటిగా ఆయన అనుగ్రహం కలిగే ముందర అంటే ఏది లేకుంటే ఇంకేముంటుంది? ఆయన ఒంటరిపోతాడు కదా. బంధువులు చుట్టాలు కావాల్సిన వాళ్ళందరూ వాడిని విడిచిపెడతారు. ఒంటరి వాడైనా భక్తులతో సాంగత్యం చేసి నా తత్వాన్ని తెలుసుకొని సత్సంగం లోపల సర్వేశ్వరుడైన నన్ను ప్రేమించి ధ్యానించి పూజించి నన్నే వరించి తరించిపోతాడు గాన నా సేవకుడు దుర్లభంబని అన్ని దేవతాభజనము చేయి చంద్రు సుమ్మా నారద. ఎత్తదగ్రే విషయంగా పరిణామే అమృతోపమం. ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషయమివ. శ్రేయస్సు కావాలా ప్రేయస్సా? ప్రేయస్సు అంటే దేహానికి ప్రియమైనవి, ఇవి ప్రపంచంలో దొరుకుతాయి, ఇక్కడతోనే కట్టవి. శ్రేయస్సు అంటే జన్మ జన్మలకు నేను వెంబడి వచ్చేటువంటిది. కనుకనే నన్ను ఎవరి దగ్గర రా, నా దగ్గరికి. సత్వగుణం కష్టం కదా. ఎవరేమన్నా మాట్లాడకుండా ఉండాలి, ఓపికతో ఉండాలి. వాడు గుడి తెచ్చాడు నువ్వు గుడి తెచ్చుడు, వాడు కొట్టాడు నువ్వు కొట్టుడు. మానవాన్ని తట్టుకోవాలి, దరిద్రాన్ని వచ్చినా తట్టుకోవాలి. ఏది వచ్చినా మన కర్మఫలాన్ని మనం అనుభవించేటువంటి ఓపిక ఉన్నటువంటి వాడికి భగవద్గురులో దొరుకుతుంది. కనుకనే నన్ను ఎవరు పూజించడా నారదా, అందుకోసమే నా సేవ కష్టమని చెప్పి ఇతర దేవతలను భజించి ఈ సంసారంలో కూడా సుఖపడతారని చెప్పాను. బద్రికావనంలో నారాయణుడు చెప్పిన విషయం నీకు చెప్పానయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర, మరొక సంగతి చెప్తున్నాను విను. పూర్వకాలంలో కూడా కేదార్ తీర్థంలో కూడా వృకాసుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. నారద భగవానుడు గలమంటాడు, మునీంద్ర ఏమిటి నాయన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు కదా, ఇందులో తొందరగా ప్రత్యక్షమయ్యేది ఎవరయ్యా? తొందరగా ప్రత్యక్షమవుతాడు, తొందరగా కూడా కోపం వస్తే రుద్రుడు శంకర భగవానుడు రా నాయన అన్నాడు. అయ్యా ఆ మంత్రం చెప్పరా, నాకు తపస్సు చేస్తా చెప్పా అంటే గాడి కూడా మీద పడి కొడతాడు వాడు. చెప్పితే అపవిత్రమైపోతాడు. ఇక పోనీ అపవిత్రమైతే పోనీ ప్రత్యక్షమైతే అవుతాడు శివుడు. చెప్పరా అని నమశివాయ పంచాక్షి మహారూపదేం చేశాడు నా తర్వాత. ఇప్పుడు పోయి కేదాతీర్థంలో కూర్చొని స్నానం చేశాడు. మంచిగా కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమశివాయ నమస్కారం చేస్తే మరి శంకరుడు మాత్రం అంగట దొరికి ఆనక్కాయ నీకు అప్పుడే ప్రత్యక్షం కావడానికి. 1 అయింది 2 అయింది 3 6 నెలలు అయింది రాలే. శంకరా నాదులో తొందరగా ప్రత్యక్షమేమని చెప్పిండు, మరి నువ్వో వస్తువులే సుమా, ఇప్పుడు నా మాంసం కోసం నీకు శివాయ స్వాహ అని వేస్తున్నాడు అఖిల. అయినా రాలేదు. శంకరా ఇక నువ్వు చూడు, మరి నీ పేరే నా ప్రాణం పోయినమా అనే అగ్నిగుండం లోపల ఏర్పాటు చేసి ఆ మంటపం పెట్టి తలకాయ నరుకుంటానికి కత్తి పెట్టుకోగానే ప్రత్యక్షమైన శివయ్య. నాయన ఏం కావాలి, ఎందుకు తొందరపడుతున్నావు అనగానే అప్పుడు అన్నాడు కదా, శంకరా పాలలోచన వరదా మత్పానితలమ్ము నేను ఎవని తల మీద నిడినా వాని మస్తకము 100 రయ్యలై మడియ నీవే. కోరుకోమన్నాక గదిగిదే అని ఉంటుంది. అయ్యా తదాస్తు ఇచ్చాను పోరా అన్నాడు. ఎక్కడికి పోతే నిన్నే తెచ్చి చేస్తాను వాడు. ఊరిని పీడ పాడుగాని ఎక్కడ శివయ్య పరుగో పరుగు. ఆయన వెనక వీడు వృకాసుడు
కొండలు ఏరు వాగులు వంతలు దాడి వెళ్ళిపోతున్న పోతూ పోతూ వైకుంఠ నగరం ముందరికి పోతుంటే భక్త పాలకరాసముడు విష్ణుదేవుడు చూసినాడు. ఆ శివయ్య గోళాశంకర ఎంత కష్టం వచ్చిందయ్యా అని బ్రహ్మచారి వేషం వేసుకొని వచ్చి వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చాడు. చెడుచాడికి పోయి దాక్కున్నాడు శంకరుడు. మరి వృకాదుడు దమ్ము తీస్తున్నాడు రాక్షసుడు. నాయన శాంతించు, ఏందా ముందర ఉడికిన ఆయన వరువు నువ్వెందుకు పోతున్నావు, ఈ పరువులేంది, ఈ చెమటలేమిటి, ఆవేశం ఏమిటి చెప్పురా నాయన, తప్పకుండా నేను ఉపకారం చేస్తానన్నాడు. అని ఒక్కసారి వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మొత్తం వాడి శక్తి అంతా వైష్ణవ తేజస్తో తీసుకున్నాడు. మొత్తం వాడికి సరెండర్ అయిపోయినాడు వాడు. అరే పిల్లగా నేను చూస్తాడు గమ్మత అనిపిస్తాను, నీకేంది కొడుకు ఎవరికైనా గమ్మత అనిపిస్తుంది, బహుంతుడు అనుకున్నాడు. విష్ణుమాయ కదా ఆకర్షణ. చూడు ఎందుకు ఉరుకుతాడు ఆయన, ఏంటి సంగతి, ఎందుకు చదువుకుంటూ వస్తున్నావు ఆయన అన్నట్టు చెప్పన్నాడు. ఇట్లా మొత్తం సూర్యాన్ని అట్టగా నీకు వరం ఇచ్చిండా, ఇచ్చిండు. ఆయన దొరకాలి కదా నీకు. కానీ ఒక రహస్యం తెలిసిన, నా మీద నమ్మకమేనా, నీ మీద నమ్మకమే నాకు. దక్షయజ్ఞమైనప్పటి నుంచి ఆయనకు మంచిగా లేదు, అశుచి అయిపోయినాడు. అందుకే పారిపోతున్నాడు, లేకపోతే దొరకపోనా. అయినా ఆయన నీకు దొరకాలంటే అదిగో తటాకం, డింగిన విష్ణుమాయ ఒక తటాకం అక్కడ. అవి ఆ చెర్లను స్నానం చేసి శుచివైపోయినామంటే నిమిషంలో నీకు దొరుకుతాడు ఆయన. నా మాట నువ్వు ఇక్కడే ఉంటా పో, దొరుకుతాడా, తప్పకుండా దొరుకుతాడు. పో స్నానమే చేయి. ఆ చెరువులోకి పోయి ఇలా స్నానం చేద్దామని చేయి పెట్టుకున్నాడు ఒక చెడు వాడే. గోపాలకృష్ణ భగవానికి చెడు స్నానం చేసి శివయ్య వచ్చాడు. ఏమయ్యా శంకర, ఈ పాములకు ఎందుకు పాలు పోస్తావా అని వరాలిచ్చుడు పాడజాను, ఎవరిని ఎత్తి చేయబడితే వాడిని ఎత్తి అక్కడికి వాడిని ఎందుకు ఇచ్చావా అంటే, మరి ఏం చేయాలి, వాడు కత్తి పడుకొని చేస్తా అన్నాడు. ఇవ్వాలి కదా. మరి అయినా భక్తపాల కళాసౌరంభకు నువ్వు ఉన్నావు కదా, స్థితికర్త నువ్వే కదా. ఇష్టదేవా పురుషోత్తమా నువ్వు ఉండగా నాకేనందయ్యా అన్నాడు. ఇక ముందన్న ఏకో అంటే మరి ఏకపోతే ఏం చేయాలి, నేను ఇచ్చుడే నువ్వు రక్షించుడే. రాజా బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో అవు అలా వాళ్ళు ముగ్గురుల్లో ఎవరికి నువ్వు అపకారం చేసిన వాడివే. ముగ్గురులలో ఎవరినొక్కరిని ప్రేమించినా ముగ్గురిని కూడా ప్రేమించినటువంటి సంగతిని చెప్పి, రాజా మరొక కుశని చెప్తున్నాను విను. బలరామకృష్ణుడు పరిపాలించే కుశస్థలీపురంలో ఒక బ్రాహ్మణికి పుడుతున్న పిల్లవాడు చచ్చిపోవడం. అలా 8 పిల్లలు చచ్చిపోయినారు, మగ పిల్లలు. ఆ శవాన్ని తీసుకుని వచ్చి రాజద్వారం దగ్గర పెట్టి ఈడ్చేవాడు పాప శోకంతో. చిచి శ్రీరామచంద్రుని కాలంలో ఇట్లా తండ్రి ముందర కొడుకు మరణించేవాడు కాదు. ఈ రాజు అంతా అధర్మాత్మయ్యా అని తీసుకుంటే 8వ తప్ప అర్జునుడు ఉన్నాడు అక్కడ. ఏం బ్రాహ్మడా, ఒక బ్రాహ్మణమైన నీ కొడుకును బతికించే రాజు లేడు అనే మీ రాజ్యంలో. నువ్వెవరయ్యా మా రాజుని అంటావు, మా బలరాముని ఎవరని హక్కు లేదు, మా కుచ్చపరమాత్ర అవతారమూర్తి, మా ప్రజ్ఞుడు చాలా గొప్పవాడు, మా అనుజుడు గొప్పవాడు, మా రాజును మేమనుకుంటాం, నువ్వెవరయ్యా అనడానికి అంటాడు బ్రాహ్మడు. ఓ పిచ్చి బ్రాహ్మడా, నేను ఎవరనుకొని మాట్లాడుతున్నావు అన్నాడు అర్జునుడు. నువ్వెవరైతే నాకేందయా, ఇటు విను. బలుడనుగాను నేను, నీ బలుడనుగాను, మురాసురంతకుడగాను, ప్రజ్ఞుముడగాను, నే తెలియత తనయుండగాను. మరి ఎవరయా అని విరోధి వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుడు విముక్త నిశిశాస్త్రశ్రేణి పీనుగు పెంటలు గావించు చెండ పరాక్రమ ప్రకట స్ఫూర్తి పార్థుడ సుమ్మ. అమ్ము 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 గొప్పవాడి. యుద్ధరంగం లోపల గాంధీవంతో సమశాచిన ఇరుపక్క బణాలను అస్త్రశస్త్రాలు తీసుకుంటూ శత్రువుల పీచమనిచేటువంటి పార్థుణ్ణి, బీభత్సుణ్ణి, ధనంజయుణ్ణి 10 పేరునైనారు. అమ్ము చాలా గొప్పవాడివయ్యా. కాదు గొప్ప కాదు, దేవుడు మేలు చేసి మళ్ళీ నీకు ఇట్ట కొడుకు పుడితే నాకు వచ్చి చెప్పు, నీ కొడుకును కాపాడతా, నీ కొడుకును రక్షించకపోతే అగ్గిలో పడి నేను చస్తా కొమ్మన్నాడు. ఆశ కదా అల్ప సంతోషి బ్రాహ్మడు. అయ్యా అలాగే శుభం. ఆ కొడుకును మొదలుపెట్టాడు, వెళ్ళిపోయినాడు. భగవత్ లీల 2 మాసాలు కాగానే తప్పింది భార్య. మళ్ళీ 10 మాసాలు కాగానే ఉరికి వచ్చాడు కృష్ణుని ఇంటికి బ్రాహ్మడు. కృష్ణ కృష్ణ అని వస్తే కృష్ణ అర్జున ఎవరో పిలుస్తున్నారు చూసినాపో. ఎవరయ్యా? అయ్యా అర్జునుడు ఉన్నాడు ఇక్కడ, నేనే అర్జునుడిని. స్వామి మీరేనా? మరి సంవత్సరం క్రితం నాకు చెప్పినారు కదా. ఆ బ్రాహ్మణ నేను 8 కొడుకుల మందిని పడగొట్టుకున్నా, 9వ కొడుకు ఇప్పుడు పుట్టడానికి తయారుగా ఉన్నాడు. మరి రమ్మన్నావు కదా, పదనాడు పడరా. ఒక్క నిమిషం ఉన్నాడు. లోపలికి పోయినాడు, గాంధీవని తీసుకున్నాడు, అమలబాబు తీసుకున్నాడు. కృష్ణ ఒకసారి బయటికి పోయాను రామయ్య. ఎక్కడికి? ఏంది నాకు చెప్పవా? నేను దీక్షలో ఉంటివాళ్ళ, నిన్నైతే వస్తూ రేపైతే వస్తా, కానీ ఇవాళ మాత్రం నాకు వీలు కాదు. అంటే నేను వచ్చిన తర్వాత నువ్వెందుకు అని. నేను బలుడను గాను, మురాసురాంతకుడ గాను, ప్రద్యుముడ గాను, తనయుడ గాను అన్నావు కదా. ఎవరు చూపు
అహంకారం కలిగింది కదా, అవి 6 ఓం పోవాలి. కనుక సింగల్గానే పో. కృష్ణుడి ప్రదర్శన చేశాడు, నమస్కారం చేశాడు. గాంధీవం తీసుకొని భూసుని వెంట ఇంటికి వెళ్ళి చూదిగా భవనంబు చుట్టూ బాణ మీద నడిగట్టి దిక్కును ఆకాశంబురంధ్రము ధరాతలం బెల్ల నీరంధ్రంబుగ శరపంజరంబు గట్టి శౌర్యంబునా అర్జునుడు కూడా అప్రమత్తుండయిగా చీనేడా పుత్రుడు జనించే. అప్పుడు అతడి జనంబులు పోయే పోయే అని బొబ్బలిడగా బుంది తోడన మాయమయ్యే. ఏందో చేశాడని బాణాలు కట్టాడు, మంత్రాలు వేశాడు, తంత్రాలు చేశాడు. కానీ పిల్లవాడు పుట్టాడు అని అన్నారు. పుట్టే పాయే అలా వెంటనే ఎట్లా పోయినాడే ఆ బొంది తోడన దృశ్యం అయ్యే. ఆ 8 శివాలన్నా ఉన్నాయి కానీ ఈసారి శివం కూడా లేదు. ఇక కోపం రాదా గారికి? ఇక రాజద్వారం దగ్గరికి వచ్చి నిలిచాడు. కృష్ణ 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 ఎక్కడి పాండు తరుబవుడు, ఎక్కడి గాంధీవము వీని పౌరుషం ఎక్కడిది, ఎక్కడి విలుకాడు, ఎక్కడి సత్వం, ఎక్కడి దివ్యాస్త్ర సమితి ఏమనవచ్చు కృష్ణ. ఏడుస్తున్నాడు బ్రాహ్మడు. అర్జునుడు చిన్నపోయినాడు పాపం. 14 గుణాలు తిరిగాడు, పిల్లవని అడ్రస్ లేదు, ఎక్కడ దొరకలే. అగ్ని చితంటి పెట్టుకున్నాడు, దాన్ని ప్రదర్శన చేస్తున్నాడు అర్జునుడు. అన్నమాట చస్తా అని అన్నమాట తప్పడు కదా. కృష్ణ పరమాత్మ వచ్చినాడు. ఏమో అర్జున ఇదేం సంగతి, మా అంటే ఏంది అంటే బావాకి ఇట్లా ప్రతిజ్ఞ చేశానయ్యా, అయ్యగారి కొడుకుని చూపిస్తానంటే బ్రాహ్మణ కొడుకుని నేరకపోయినాడు కదా, అందుకే చస్తానన్నాడు. అయ్యో పిచ్చివాడా, సైంధవుని చంపినాడు కూడా ఇట్లాగే ప్రతిజ్ఞ చేశావు. నొగల మీద నేనున్న కనుక నీకు ఎట్లాంటి యొక్క అపకారం కలగలేదు, క్షేమంగా ఉన్నావు. మరి కనీసం నాకు ఎప్పుడేం బాయ్ బావా గిట్లయిందని చెప్తా. నువ్వు చెప్తావు ధర్మరాజు తమ్ముడి వైద్యవి, గొప్ప విలుగాని వైద్యవి, గాంధీ ఉన్నది కానీ నీ చేతిలో మాడపట్టుకు చేస్తున్నాడు అర్జునుడిని. గురువు అయినా దైవం అయినా మన మేలు కోరేవారు కోపంగా చెప్తారు. కొద్దిగా బాధ అవుతుంది మనకు. బాధ అయినా కానీ నా మేలు కొరకే చెప్పాడని సద్భావన ఎవరికైతే ఉంటుందో అగో వాడికి సతే జరుగుతుంది. సత్ అంటే నిత్యం, సత్యం, మంచి, క్షేమం, శుభం. పదా నేను చూపిస్తాడా పిల్లవాడిని, పిచ్చివాడని రాబడి అదిలవాడు తత్వా, నేను ఉన్నది ఎందుకయ్యా అర్జున పదా అన్నాడు. సారథ్యం చేస్తున్నాడు స్వామి. రథం బయలుదేరి వెళుతుంది, మనోవేగంతో వాయువేగంతో రథం వెళుతున్నది. అలా వెళ్ళి రథం మరి మేరు పర్వతాన్ని దాటిపోయింది. చిమ్మని చీకట్లు కమ్మిన నీళ్ళలోంచి పోతుంది రథం. కృష్ణార్జును బయలుదేరిపోతున్నారు. కృష్ణ చీకటయ్యా మూసుకో కళ్ళు. భయపడ్డాడు అన్నమాట, ఆ చీకటి చూడలేకపోతున్నాడు. కళ్ళు మూసుకోమన్నాడు. ఆ బోర్ర ఒక్కరు విడిపోతున్నాయట, ఆ గుర్రాలు పాపం నడవలేక. ఆ అభివృద్ధి తమస్సు అంతా కూడా యోగేశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మ యోగంతో అంత దూరం చేసి పారేసినాడు. వెలుగు ప్రసరిస్తుంది. ఎలా? కోటి సూర్యప్రభా సమానమైన వెలుగు. ఆ వెలుగులోంచి రథం పోయి ఒకరు పోయి ఆగిందయ్యా రాజా. అక్కడ ఎలా ఉన్నాడు? కోటి సూర్యప్రభాసంతో ఉన్నటువంటి ఆది నారాయణమూర్తి, 64 కళలతో ఉన్నటువంటి ఒక ఆదిదేవుడు శ్రీమన్నారాయణమూర్తి. అనేక వక్తనయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకో అత్యటాయుధం, దివ్య మాల్యంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. రాజా రామచంద్ర భగవానికి. ఇక్కడ ఉన్న భాగవతోత్తములంతా మిమ్మల్ని చూడాలని కోరుకున్నారు. అందుకే కుశస్థలీపురంలో ఉన్న బ్రాహ్మణి పిల్లవాళ్ళందరినీ తీసుకొని వచ్చాను ఇక్కడికి. దొమ్మండగొని తీసుకొని వెళ్ళనున్నాడు. 9 ఏళ్ళ ఆడోడు, 8, 7, 6, 5, 4, 3, 2, 1 చర్యలు మొత్తం ఇచ్చినాడు. భూలోకంలో ధర్మ సంస్థాపన చేయడానికని నా సితాసిత కేశములను తెల్ల వెంట్రుక నల్ల వెంట్రుక పెరిగి వేశాడు నారాయణ భగవానుడు. వాళ్ళు నరనారాయణలే పుట్టినారు. మళ్ళీ వచ్చే జనంలో పూరి యాదవ వంశంలో కృష్ణార్జునులే పుట్టారు వీళ్ళే. పరీక్ష మహారాజా అగో అలా భగవంతుని దగ్గర నుంచి బ్రాహ్మణ పుత్రులను తీసుకుని వచ్చి కృష్ణ పరమాత్మను తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చినాడు. 2 కాళ్ళ మీద పడ్డాడు బ్రాహ్మణుడు. అయ్యా అర్జున, నేను అనేకం దూషించాను మహానుభావ. అంటే నీ తప్పేమన్నది, దూషిస్తావు కదా, ఏం తప్పలేదు కుమ్మన్నాడు. ఈ విధంగా పరీక్ష మహారాజా బ్రాహ్మణ బాధలను దూరం చేసుకుంటూ ధర్మార్థక మోక్ష ద్రవిడ పురుషార్థాలను తాను ఆచరించుకుంటూ వారగ కృష్ణుడి పగిలి వైదిక వృత్తి గృహస్థ ధర్మమే బారగా పూని ధర్మము అర్థము కామమునందు చూపుదు.
కోరిక మీర సజ్జనుల కుంగటి తానయనంగ నొప్పి సంసారిక జన్మలంగే రూపసత్తమా లోక విడంబనార్థమయీ. ద్వారకానగరంలో పూజ్యంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ కృష్ణ పరమాత్మ ధర్మాన్ని అర్థాన్ని కామంలో చూపుకుంటూ అందరినీ మోక్షాసక్తం చేసి బ్రాహ్మణం కాపాడుతూ శిష్టజన పోషకుడైనాడయ్యా కృష్ణ పరమాత్మ. పరీక్ష నరేంద్ర 16,000 మండుగురు భార్యలతోని నిత్యం పూజింపబడుతూ ద్వారకా నగరంలో ఆయన పూజించిన భార్యలందరూ కూడా మోక్షానికి పోయినారయ్యా రాజా. ఇలా ధర్మానికి విరుద్ధం కాకుండా కోరికలను ఉపయోగించుకుంటూ ద్వారకా నగరంలో అష్టైశ్వర్యాలతో త్రొదుగుతూ ఆ పరమాత్మ హాయిగా ఉన్నాడయ్యా రాజా. మనుజేంద్రోత్తమా నేను నీకు త్రిజగన్మంగళ్యమయ్యొప్ప చెప్పిన ఈ కృష్ణ కథా సుధారసం సంప్రీతాత్ములై భక్తింగ్రోలిన పుణ్యాత్ములుగాంతురు ఇందు సుఖముల్ మరి సర్వాగులై అనయంబు తుదిగాంతురు అచ్యుత పదంబైన కైవల్యము అని కృష్ణ కథా సుధారసం యొక్క ఫలశ్రుతి చెప్పినాడనమాట. దశమస్కంధంలోని కృష్ణ కథ ఎవరైతే వింటారో మరి ఉయ్యారంగా వింటారో వాళ్ళకు కైవల్య ప్రాప్తి, ఇక్కడ సుఖం అక్కడ సుఖమయ్యా అని కృష్ణ కథా సుధారసాన్ని పరీక్షిత్తు మహారాజుకు సుఖదేవుడు వినిపించిన ఈ కృష్ణ కథ, శమరకాది మహర్లకు సూత్రులు చెప్పిన ఈ కృష్ణ కథ, మరి ఏకశిలానగరంలో పోతన్న రామచంద్రుని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో నేను వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పలుకుదాం పలుకుదాం రామనామము, పలుకుదాం పలుకుదాం రామనామము, పలుకుదాం పలుకుదాం రామనామము, పలుకుదాం పలుకుదాం రామనామము. పలుకు పలుకుతే మధురమండి రామనామము. పలుకుదాం రామనామము, పలుకు పలుకుతే మధురమండి రామనామము. రామనామమంటూ రామనామము, పలుకుదాం పలుకుదాం రామనామము, పలుకు పలుకుతే మధురమండి రామనామము, పలుకు పలుకుతే మధురమండి రామనామము. సర్వమంత్రమిది రామనామము, సర్వమంత్రమిది రామనామము. సాధించి చూపుదాం చూపుదాం రామనామము. పలుకుదాం పలుకుదాం రామనామము, పలుకుంది రామనామము. పలుకు పలుకుతే మధురకునే ఫలమండి రామనామము. అందుకుంటే మోక్షమండి రామనామము. పలుకుదాం రామనామము, పలుకుదాం పలుకుదాం రామనామము. పలుకు పలుకుతే మధురమండి రామనామము.